నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి శనివారం రోజు తీసిన వీడియో అండి. పొద్దున్నే లేచి ఇంకా బయటకొచ్చి చూస్తేనేమో వాతావరణం అనమాట. ఇంక ఇక్కడ కుక్క ఉంది చూసారా? అప్పట్లో సాత్వికకి కుక్క కరిచిందని చెప్పాను కదండి, అది ఇదే. ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటాయి కానీ అసలు ఎవరిని ఏమీ అనేవి కాదు. కానీ ఆ రోజు ఎందుకనో మరి సాత్వికని మాత్రం కరిచేసరికి కొంచెం భయం అనిపించింది. ఇంకా ఇదిగో గులాబీ చెట్టు నా ఎంత ఎత్తు ఎదిగిపోతుందనమాట. నా ఎంత హైట్ ఉంది చెట్టు. ముందు రోజే నేను సాత్వికకి రేణుకి ఇద్దరికి కూడా 2 పూలు కోసి అయితే పెట్టేశాను, చెరొకటి. ఇంకా అయినా సరే ఇదిగో ఎంత బాగుందో చూసారా. నేను ఇది చిన్న మొగ్గ ఈరోజు భలే ఇచ్చుకుంది. నా ఎంత హైట్ ఉంది అటు ఇటుగా. ఈరోజు పిల్లలకి స్కూల్ సెలవు అండి, అందుకని ఇంత ధీమాగా ఉన్నాను. ముందు రోజు మామూలు అయితే చాలామందికి సెలవు ఇచ్చేసారు కానీ మా రేణు వాళ్ళకి మాత్రము శుక్రవారం ఉంది, శనివారము ఆదివారము సెలవు అనమాట. ఇంకెళ్ళకి సెలవు కాబట్టి కొంచెం నిదానంగా లేచి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. తులసమ్మ చూసారు, ఒకవైపు నిద్రపోయింది, ఒకవైపు బాగుంది. మొన్న మీరు 15వ తేదీని ఇలా బాగుంటుంది మార్చుకోండి అన్నారు కదా, ఆ రోజు నాకు కుదరలేదండి. లేదంటే మార్చేసేదాన్ని. అట్లా నాకు ఉంచాలనిపించలేదు. చూసారు కదా ఎలా ఉందో, అందుకని తొందరలోనే మార్చేసుకుంటా తులసమ్మని కూడా. నెక్స్ట్ ఇక్కడ హీటర్ పెట్టి ఉన్నాయి చూసారా. ముందు రోజు మా వారి కోసం నీళ్ళు హీటర్ పెడితే కరెంట్ లేదు. వచ్చిద్దని చూసి ఇంకా అట్లా వదిలేసి గ్యాస్ మీద పెట్టేసి అనమాట. అసలు ఇప్పుడు గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. నేను గ్యాస్ మీద పెట్టి కాగిన కరెక్ట్గా మా వారికి దొరుకుతున్నాను, అప్పుడు కరెంట్ వచ్చింది. అప్పటికి ముందు రోజు వర్షం పడిందిలేండి, బాగా తడిసిపోయి ఉన్నారు కూడా. అది నేను వీడియో లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తాను. మాకు కూడా వర్షం పడింది, అంటే చాలా రోజుల తర్వాత కదా. సో ఫస్ట్ ఈ వేసవికాలం వచ్చే ముందు కురిసిన వాన అనమాట. ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా కొంచెం బాగా అల్లుకుంటే తీగేసి కట్టేయాలి. అన్నీ కూడా అల్లుకునే తీగలే. ఇంక ఇక్కడ మా వారు చుట్టూ చూస్తున్నారు చూసారా. అందరూ నీళ్ళు పెట్టుకుంటున్నారు పొలానికి. మనము పెట్టాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నారు. అంటే ముందు రోజు బాగా వర్షం కురిసిందిలేండి, మళ్ళీ నైట్ కూడా పడిందంట. అయినా సరే అందరూ ఎందుకు నిలబడి పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. మా వారు కూడా వెళ్ళాలా వద్దని చుట్టూ చూసి ఆలోచించి మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానులే అని అయితే అంటున్నారు. ఈరోజు మార్కెట్కి వెళ్ళొచ్చారండి. అంటే ముందు రోజు దొండకాయల కోసం ఒక గోతాము అయిపోయి మార్కెట్కి వేసి అంటే 4 అప్పుడు అలా వెళ్ళారు. ఇంకా వచ్చిన తర్వాత చూస్తున్నారనమాట. వేరే చోటేమో కొంచెం పొలం శుభ్రం చేయాల్సింది, అక్కడికి వెళ్ళాలా లేదంటే చెట్లకి నీళ్ళు పెట్టాలని అయితే అంటే, సరేలే ముందు నాకు కొంచెం రాగి జావ కాచి తాగేసి మెల్లగా చెట్ల కాడికి వెళ్తాను, తర్వాత ఏదో పని చేసుకుంటానులే అని అయితే అన్నారు. ఎందుకంటే ఈ మధ్య మా వారికి డైలీ జావ కాస్తున్నానండి. అంతకుముందు నేను కాచుకునేదాన్ని, కానీ మా అమ్మ ఫోన్ చేసి రాగి జావ రోజు కాచుకొని అట్లా తాగమాక ఒళ్ళు ఆర్చేసిద్ది, సన్నగా అయిపోతావు ఇంకా అంది. ఆ మాట ఎప్పుడందో ఇంకా ఆ రోజు నుంచి నేను కాయటమే మానేస్తాను. నేనేదో కొంచెం ఒళ్ళొచ్చింది అంటే కొంచెం బాగుంటాం మనుషులు అన్నట్టు నేను కాచుకున్నా. అదేమో ఉన్న కాడికి అంటే లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బాగా సెట్ అవుతుందంట. మనలాంటి వాళ్ళకి ఏంటంటే హెల్తీగా ఉంటాం కానీ కొంచెం ఒళ్ళు తగ్గిపోతుంది, అట్లా ఉండిద్ది. అందుకని ఇంకా మా వారు మాత్రము డైలీ అంటే మాకెళ్ళి ఎక్కువగా ఈ థమ్స్అప్లు అవి కూల్ డ్రింక్స్ తాగుతారు కదండి, వాటి నుంచి డైవర్ట్ అవ్వటానికి మా వారైతే రోజు ఇలా కాయమన్నారనమాట. కూల్ డ్రింక్ అని ఏమైనా ధ్యాస వచ్చినప్పుడల్లా వెళ్ళి ఒక గ్లాస్ రాగి జావ తాగితే సరిపోతుంది అన్నట్టు. అందుకని ఇలా డైలీ బెల్లం అందులోనే వేసేసి ఒకేసారి కాస్తున్నాను. నేనైతే మాత్రం నార్మల్గా మజ్జిగ ఉప్పు వేసుకుంటాను, కానీ మా వారికి మా తాతయ్య వాళ్ళకి ఏంటంటే బెల్లంతో అలవాటు. ఎలాగో చేసేది వాళ్ళకే కాబట్టి ఇంకా అలానే వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వెళ్తాను అమ్మ వాళ్ళ ఊరు, అప్పుడు మళ్ళీ పట్టించుకొచ్చుకోవాలి. బయటే ప్యాకెట్లు కొన్నా సరే అసలు ఎంత రావట్లేదు, అంత మంచిగా కూడా అనిపించట్లేదు. అదేంటో కానీ మన ఆడవారికి కిచెను పెద్దదున్నా చిన్నదున్నా సరే సామాన్లన్నీ కూడా ఇరికించి పెట్టడం అలవాటు. నాకైతే ఈ కిచెను మా వాళ్ళందరితో పోలిస్తే కొంచెం పెద్దది మాదే, అయినా సరే నాకు ఇరుగ్గా అనిపించిద్ది. అదే నేను వాళ్ళకి అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికాడ ఎవరింటికైనా వెళ్ళి కిచెన్ చూసానంటే అబ్బో నా కిచెన్ చాలా బెటర్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నా కిచెనే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. అయినా సరే సామాన్లకి ప్లేస్ సరిపోదు. మళ్ళీ అలా అని నా దగ్గర ఏముంటాయి, ఏమీ లేవు. మా వారు అదే అంటారు,
ఏమున్నాయి 4 గరిటెలు, 4 గిన్నెలు, 4 గ్లాసులు తప్ప అని అయితే అంటారు. అవి తోముకోవడాలే సరిపోతుందిలే, ఇంకా ఎక్కువైతే కష్టమని అయితే నేను అంటాను. మొన్న నైటు సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ఈ చీపురు అయితే తీసేసుకున్నానండి. చీపురు ఒకటి, అలానే కలర్స్ ఇవన్నీ కూడా. చిన్న చీపురుతో ఊడవటానికి చాలా టైం పడుతుంది అన్నాను కదా మెయిన్ నాకు, అందుకని ఈ చీపురు అయితే తీసుకున్నాను. చాలామంది చీపురు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. అసలు చీపుర్లు కూడా ఆన్లైన్‌లో తీసుకుంటారా అని మీ కామెంట్స్ చదివే వరకు నాకు తెలీదు. మేమేంటంటే నార్మల్‌గా బయట మాకు దగ్గరలో ఉండే షాపులోకి పోయి తీసుకుంటాం. ఇక్కడికి వచ్చాక ఇలాంటి కర్ర చీపురు నాకు తెలిసింది. అమ్మ వాళ్ళ సైడ్ అయితే అలా ఉండవు. కొంచెం బాగుంది కదా, పట్టుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇంక ఇదే అలవాటు చేసుకున్నాను. కిచెన్ అంతా కూడా ఒకసారి డీప్ క్లీన్ అయితే చేయాలి. మొత్తం తీసేసి వెనకాల వాల్‌పేపర్ కూడా మా వారైతే తీసేసి ఇంకేమైనా ఉంటే బుక్ చేసుకొని అయితే అంటున్నారు. నాకు మాత్రము ఇలా వాల్‌పేపర్లు అంటించే కంటే ఏమైనా టైల్స్ లాంటివి లేదంటే కలరు అట్లా రంగు వేసేద్దామని అయితే నేను అంటున్నాను. అయినా సరే వెనకాల ఏదో ఒక వాల్‌పేపర్ ఉండాలి, లేదంటే ఈ మరకలన్నీ పడి గలీజ్గా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ మా వారికైతే రాగి జావ చల్లార్చి ఇచ్చేసాను. ఇంకా తను తాగి పొలానికైతే వెళ్తున్నారు. కాకపోతే పూర్ణిమ వచ్చాక నేను కొంచెం కిచెన్ అంతా కూడా క్లీనింగ్ పెట్టుకుందామని, ఒక మనిషి ఉంటే సాయమే కదండి. అందులోకి వచ్చి కిచెన్లో వాల్‌పేపర్ మార్చేటప్పుడు ఇంకొక మనిషి సాయం ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు ఇంకొంచెం ఈజీ అయ్యిద్ది. సో వచ్చిన తర్వాత చూడాలి. ఇంకా నెక్స్ట్ బయట వాకిలికి మా వారే నీళ్ళు పెట్టేశారు. మొక్కలకి కానీ వాషింగ్ మిషన్లో కానీ తను నీళ్ళు పట్టేస్తే లోపల నేను కిచెన్లో నా పని చేసుకున్నాను. తర్వాత తను పొలంకి వెళ్ళారు. ఇంకా నేను బయట ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. మా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయము అంటే 11 గంటలని, ఉదయం నుంచి 11 గంటలు ఆ మధ్య, అలానే సాయంత్రము 2 గంటల నుంచి 6 గంటల ఆ మధ్య అస్సలు బతికించడనమాట అండి. ఎందుకంటే అది పని చేసుకునే టైము, ఈ టైంలోనే పని చేసుకోవాలి. అంటే మధ్యాహ్నం అంటే కొంచెం ఎండగా ఉండిద్ది కాబట్టి ఆ టైంలో కొంచెము ఇంటికాడ ఉన్న రెస్ట్ తీసుకున్న పనుకున్న ఇబ్బంది ఉండదు. కానీ ఉదయం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పని వెళ్ళి చేసుకోవాలని చెప్పి అలా ఉంటారనమాట. అందుకని ఈరోజు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చారు కదా, పనుకోలే ఎందుకు ఇప్పుడు నీళ్ళపత్తులు ఏం లేవన్నా సరే ఊరుకోకుండా లేదులే నేల శుభ్రం చేయాలి, మళ్ళీ తొందరలో మొక్క వేరే చోట మళ్ళీ మొక్కలైతే నాటుతున్నామన్నమాట. సో దానికి టైం అయిపోతుంది, ఒక్కరే చేసుకోవాలి, అందుకని వెళ్ళిపోయారనమాట. తర్వాత బట్టలు అవి వాషింగ్ మిషన్లో ఉతికేసిన తర్వాత తీసి ఆరబెట్టేస్తున్నాను. అసలు అంటే నిజానికి ఈ బట్టల ప్రాసెస్ అనేది పని అంతా అయిపోయాక లాస్ట్లో ఉండేది నాకు. మామూలుగా నేను ఉతుక్కుంటే వాషింగ్ మిషన్ కాబట్టి ఇట్లా మీకు మధ్యలో చూపిస్తున్నాను, ఎందుకంటే తీసి ఆరబెట్టడమే కదా, పెద్ద కష్టం అనిపించట్లేదు. అదే లేదంటే మాత్రము ఈ బట్టలే నాకు 1 గంటన్నర 2 గంటలు సమయం పోతుంది నాకు. ఉదయం మార్కెట్ నుంచి వస్తాయి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. అసలు ఈ మధ్య కూరగాయలు ఏమీ లేవన్నమాట. ఒక్కరోజు మాత్రము ఉదయం దొండకాయ వేపుడు చేశాను, మళ్ళీ నైట్కి దొండకాయ పచ్చడి చేశానండి. అంటే మా వారు కావాలని అనమాట. ఎప్పుడు దొండకాయలు పెద్దగా వండను కదా, ఇంకా అందుకని ఏమీ లేకపోతే ఖచ్చితంగా అదే వండుతా, ఇంకా తప్పదు, అందుకని అలా చేశారు. ఏమీ తీసుకురాను, ఏం చేస్తావు నీ ఇష్టం అంటేనే ఇంకా ఒకే రోజు దొండకాయ 2 సార్లు ఉండేసరికి అమ్మ వద్దులే అమ్మ తల్లి అని చెప్పి కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు. ఇందులో ఇప్పుడు పప్పు చిక్కులు అయితే వండేస్తున్నా. ఇవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట, మిగతా అన్నీ కొంచెం పర్వాలేదు. క్యారెట్ పిల్లలు తింటారని తీసుకొచ్చారు. మొన్న ఒక రోజు ఫ్రై చేశాను కదా, రేణు పెద్దగా ఇష్టపడలేదు, కానీ పచ్చి క్యారెట్ మాత్రం బాగా తినిద్ది. అందుకని ఈసారి అంటే ఏమీ చేయకుండా అట్లా వదిలేస్తే పిల్లలు తింటారులని ఫ్రై అట్లాంటివి ఏమీ చేయలేదండి. ఈ పప్పు చిక్కుడులో ఇంటి ముందు వచ్చిన చెట్టుకి ఒక్కసారి కూడా కాయలు కోయలేదండి, ఎంత బాగా వచ్చినాయో. ఇంకో 2 రోజులు ఉంటే బాగా పప్పులు పడి బాగుంటాయి, అప్పుడు కోద్దాం అనేసరికి పురుగు పడిపోయింది. అంతా సాకిరి చేసి అల్లించి అంతని కష్టపడిన దానికి ఒక్కసారైనా సరే ఆ చెట్టు కాయలు తినకుండానే పోయినాయి. అందుకని నాకు ఈ చెట్లు అంటే అంతగా ఇష్టం ఉండదు. ఊరికనే ఎక్కువ పురుగు ఉంటుంది కదా, దీనివల్ల మిగతా చెట్లు కూడా పాడైపోవడం వల్ల ఎప్పుడు వెయ్యాలనిపించదు. ఇంకా రోజు ఏదో సడన్గా అట్లా మా వారు ఇలా చిక్కుడుకాయలు తీసుకొచ్చేటప్పుడు మొలకొచ్చిందని తీసుకువెళ్ళి నాటారు అంతే. తీరా అది బాగా ఎదిగాక అలా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మా వారు పూర్ణాలు చేయమన్నారనమాట. పూర్ణాల కోసం అయితే ఇక్కడ నేను బియ్యమును అలానే మినపగుళ్ళు కలిపి నానబెట్టేసుకున్నాను గ్రైండర్లో వేసుకుందామని. 1 గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను, అలానే 1 గ్లాసును ఇంకొంచెం అయితే బియ్యం మళ్ళీ వేసుకున్నానండి.
అంటే మొన్న ఉగాదికి చేయవలసింది ఇప్పుడు చేస్తున్నాను. ఉగాది ఎందుకు చేసుకోలేదనేది నేను చెప్తానండి వీడియోలోని. నెక్స్ట్ న్యూ స్టాక్ అయితే మళ్ళీ ఖాదీ కాటన్, మల్ కాటన్ శారీస్ అయితే వచ్చినాయండి. ఇంకా అవన్నీ ఒక బేల్ అయితే ఓపెన్ చేసి స్టాక్ ఈ గ్యాప్లోనే సో అవి నానబెట్టేసాను కదండి. ఇంకా మరోవైపు కూడా ఉండేసి అన్నం తిన్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ నాకు దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టింది. ఒక్కటి మాత్రమే ఓపెన్ చేశానంటే 2 కట్లు వచ్చినాయి అనమాట. బెయిల్ లెక్కన అందులో ఒకటి ఓపెన్ చేసి అదే సరిపోయింది. స్టాక్ అంతా వీడియోస్ తీసుకొని మళ్ళీ సర్దుకునేసరికి ఇంకోటి ఉంది, అది నెక్స్ట్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈరోజు వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను కాబట్టి అన్నీ ఒకే రోజు అయినా మేనేజ్ చేసుకోలేను అనమాట. నెక్స్ట్ అప్పుడే పిల్లలు కూడా ఇంటికి వచ్చారు. అంటే అప్పటి వరకు పోయి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అలా ఆడుకున్నారనమాట. ఇది 11 ఆ టైం అప్పుడండి. ఇంకా ఇద్దరు వచ్చారని చెప్పి వెంటనే నూనె రాసేసి అంటే ముందే స్నానాలు చేసేసాను. స్నానాలు చేశాక వెళ్ళి ఇంకా ఆడుకున్నారు. జడలేమీ వేయలేదు. ఇంకా వచ్చితేను అప్పటికి నాకు ఈ స్టాక్ వీడియోస్ కూడా అయిపోయినాయి. రాగానే ఇద్దరికి నూనె రాసేసి మా రేణుకు కూడా పిలకలు వేసేసాను. సో తను ఇంకా అలవాటు అలాగ అయిపోయిందనమాట. జడలు వేస్తానంటే చాలా ఏ పని చెప్పినా చటక్కని చేసేస్తుంది. లేదంటే ఎందుకంటే జడలు అంటే అప్పట్లో అసలు వేయించుకునేది కాదు, కానీ ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సాత్వికకి ఇప్పుడు కార్డ్ సెట్ వేసుకుంది చూసారండి. అవైతే మన కలెక్షన్స్లోనివే, ఇంకా వీడియో అయితే ఏమీ పెట్టలేదు. మొన్ననే స్టాక్ అయితే వచ్చిందనమాట. సో అందరూ కిడ్స్కి ఏమైనా డ్రెస్సెస్ తీసుకురండి అని అడుగుతున్నారని చెప్పి ప్యూర్ కాటన్ కలంకారీ క్లాత్ అయితే తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించామండి. కలంకారీ ఫ్రాక్స్ అలానే కార్డ్ సెట్స్ అండి. ఈ రెండు అయితే అది కూడా ఓన్లీ 1 to 4 years పిల్లల వరకే స్టిచ్చింగ్ చేయించే స్టార్టింగ్ కదా, సో ఎలా ఉంటుందా అని రేణు సైజ్కి నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ క్లాత్ అయితే సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయించుతున్నా. ప్రస్తుతానికైతే 1 to 4 years వరకు పిల్లలకైతే ఫ్రాక్స్ అలానే కార్డ్ సెట్స్ అయితే వచ్చేసాయండి. సో అది నెక్స్ట్ వీడియో వచ్చింది, తప్పకుండా చూడండి. అండ్ మా రేణు కూడా చక్కగా పిలకలు వేసేస్తాను. ఇంకా కాసేపు వాళ్ళు టీవీ చూసుకొని ఆడుకుంటున్నారు. ఎందుకంటే సెలవు అంటే పిల్లకాయలు అందరూ ఇంక ఇక్కడే ఉంటారని చెప్తాను కదండి. అందరూ కూడా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ గ్రైండర్లో అంటే వేసేసిన తర్వాత వీళ్ళకి జడలేస్తున్నా. ఈలోపు అది కూడా నలిగిపోయింది, తీసేసి మళ్ళీ రెండో వాయి కూడా వేసేసాను. నెక్స్ట్ ఇంకా బయట అండి ఇదంతా కూడా ఈరోజైతే కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే గోడ వైపున మొక్కలన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తీసేసి మొత్తం అక్కడ ఓపెన్గా అయితే ఉంచేసుకున్నాను. అటు ఇటు మొక్కలు ఉంటే బాగుంది, కానీ కప్పలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. కప్పలు వచ్చేసి అదంతా గందరగోళంగా అయిపోతుంది. అదే ఆ మొక్కలు ఇటన్నీ పెట్టేస్తే చక్కగా గోడ కానిచ్చి మంచం వేసేసుకోవచ్చులే, కూర్చోటానికి కూడా బాగుంటుంది అని చెప్పి అలా ఈరోజు అదంతా కూడా తీసేసాను. అన్నీ అంటే అన్నీ కాదులండి, మనీ ప్లాంట్స్ వరకు ఉంచేసి మధ్యలో ఉన్నాయి కదా అవైతే తీసేసాను. అండ్ ఆ రెడ్ కలర్ మొక్కలు అవన్నీ కూడా మొత్తం తీసేసి మళ్ళీ అందులో కొంచెం చిన్న మొక్కలు వేసి మళ్ళీ ఫ్రెష్గా పెంచుతున్నాను. అంటే బాగా ఎదిగిపోయాయి కదా, అందుకని మొత్తం తీసేసానండి. బాగా కర్రకట్టేసాయి. ఇంక ఇక్కడ ఈ చిన్న పూల కుండీలు అవన్నీ బయటికి తీస్తుంటే అందులో 2 కప్పలు ఉన్నాయి అనమాట. ఒక్కసారిగా అట్లా చూసేసరికి పామేమనుకున్న భయపడిపోయాము. కానీ అసలు కప్పలు కూడా ఎంతేసి ఉన్నాయంటే చూస్తుంటేనే భయం వేస్తుంది. అంత పెద్ద కప్పలు 2 ఉన్నాయి. తీసుకెళ్ళి అట్లా కుండీతోటి బయట మొక్కల దగ్గర పెట్టేస్తానండి, ఇంకా అవే పోతాయని. నెక్స్ట్ బట్టలు కూడా తీసేసి మళ్ళీ ఊడుస్తూ ఉంటాను కదా, దుమ్మంతా పడిద్ది, అందుకని ముందు బట్టలు తీసేస్తాను. ఇక్కడ మామిడికాయ ఉగాది రోజు మామిడికాయ తీసుకురాలేదని చెప్పి మా వారిని అడిగితేనేమో ఈరోజు తీసుకొచ్చారు. తీసుకొస్తేనే మా రేణుకు మరి ఎలా కంటపడిందో కానీ ఇంకా తీసుకొచ్చి బాగా పులుపు ఉందనమాట. అసలు తినబుద్దే కావట్లేదు. ఇంకా కొంచెం కారము సాల్ట్ ఇదంతా కలుపుకొని ఏందేందో చేసింది మొత్తానికి, అయినా సరే అసలు తినాలనిపించలేదు. ఉగాది ఎందుకు చేసుకోలేదని చెప్తాను అన్నాను కదండి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఉగాదికి ముందు నేను అంటే తెలిసిందే కదా, పండగ అంటే పండగకి ముందు నార్మల్గా ఇల్లంతా క్లీన్ చేసుకుంటానని అలా క్లీనింగ్ చేసుకున్నాను. సో ఇల్లు కడిగేసాము, దుప్పట్లు ఉతికేసి మంచాలు కడిగేసి అంతా అయిపోయింది. పూజ సామాన్లు కడిగేసుకున్నాను. పూజకి కావాల్సిన ముందు రోజుకి పిండి వంటలకి పూర్ణాలకు కావాల్సిన బెల్లము ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. అరటికాయలు, ఆకు వక్కులు, తల్ల పెట్టుకునే పువ్వులతో సహా అన్నీ తీసుకొచ్చుకున్నామండి. తీరా ఏమైంది, ఆ నైట్ దూరం పోయిననమాట. సో అంతా వృధా అయిపోయింది, చేసిన సాకిరి అంతా పోయింది. ఇంకా అలా ఉంటే ఇంకేం పండుగ చేస్తాం, అందుకని ఉగాది వ్లాగ్ అయితే ఏమీ లేదు. సో కరెక్ట్గా ఆ ఒక్కరోజు ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అసలే ఉగాది అంటే చాలా సెంటిమెంట్ అనమాట. ఇంకా ఆ రోజు అలా జరిగిపోయింది, అందుకని ఉగాది వ్లాగ్ అయితే ఏమీ రావదు. ఆ రోజు చేయవలసిన పూర్ణాలు మా వారి పాపం చాలా ఇష్టంగా అడిగారనమాట. అందుకని సరేలే పూర్ణాలు చేయడానికి ఆ రోజు అయితే ఏంటి, ఈ రోజు అయితే ఏంటి అని చెప్పి ఈరోజు అయితే
చేస్తున్నాను. మా వారికి చాలా ఇష్టమండి. అమ్మ వాళ్ళ ఊరు ఏదైనా ఫంక్షన్లు జరుగుతాయి కదా, వెళ్తాము. అక్కడైనా సరే పూర్ణాలంటే మాత్రము ముందుంటారనమాట. నేనే తీసుకొచ్చేస్తాను, అంత ఇష్టము. అందుకని ఇంట్లో నేను కూడా పూర్ణాలు ఎప్పుడు పెద్దగా చేయలేదు. అప్పుడెప్పుడో ఒకసారి చేస్తాను, మళ్ళీ ఈరోజు చేయటమే. మొన్న శివరాత్రికి కూడా సేమేనండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక దూరం పోయానో, సేమ్ ఆ రోజు కూడా అంతే. ఏంటో ఈ సంవత్సరము పండగలకి దేవుడు నా మీద ఖర్చు కట్టేసినట్టున్నాడు. కరెక్ట్గా అంత అవుతుంది అనేసరికి అలా జరిగిపోతుంది. అదేం మన చేతుల్లో ఉండేది కాదు. సో నేను కూడా ట్యాబ్లెట్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయనండి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల ముందు ఫ్యూచర్లో మనమే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఇప్పుడు మా బంధువుల్లోనే అలా ఉన్నారనమాట. సో అందుకని ఎవరైనా సరే అలాంటివి యూజ్ చేయాలంటే మాత్రం యూజ్ చేయకండి. ఏదైనా తప్పదు ఎప్పుడో అంటే ఓకే, బట్ ఎక్కువ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనీ ప్లాంట్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఆ మనీ ప్లాంట్ మాత్రం నాకు 2 వీక్స్ కాదులండి, మంత్లీ ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే బాగా అల్లుకున్న తర్వాత కానీ క్లీన్ చేయను అనమాట. చిన్న వచ్చినట్టు తుంచేసుకోవచ్చు కదా అని మా వారు అంటారు. పర్టికులర్గా దాని మీద అంత దృష్టి పెట్టలేనులే బాబు అని అయితే నేను అంటాను. తర్వాత ఇదిగో ఈ రెడ్ కలర్ కూడా మొత్తం తీసేస్తానండి. మొత్తం కరకట్టేసి అసలు ఏం బాగాలేదు. అన్నీ తీసేసి ప్లాస్టిక్ పూల కుండీలు కూడా బాగా పగిలిపోయినాయి అనమాట. ఇవి ఆయిల్ క్యాన్లు అనమాట. ఇంట్లో 5 లీటర్లు వీళ్ళు ఆయిల్ క్యాన్లు తీసుకొచ్చుకుంటాం కదా, అయిపోయిన తర్వాత వాటిని కట్ చేసేసి ఇలా కలర్ వేసేసి మొక్కలు వేసుకున్నాను. ఇవి బాగా చీలిపోతాయి. ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టేసరికి మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని అవి క్లీన్ చేసి అంటే ఖాళీ చేసి పక్కన పెట్టేశాను. పూల కుండీలు ఎలాగో ఒక 2 ఖాళీ ఉన్నాయి అన్నమాట పెద్దవి. అందులో ఏమైనా మొక్కలు నాటుదాంలని. బయట రెడ్ కలర్ గార్డెన్ ఉంది కదండి, అందులో నుంచి ఒక మంచి మొక్క తీసి నాటుకోవాలి. ఎందుకంటే ముందు ఎండాకాలంలో అవి బాగా పోతాయి అన్నమాట, అంటే పాడైపోతాయి. తర్వాత మళ్ళీ ఇందులో నాటుకొని కొంచెం నీడపాటు ఉంచుకున్నానంటే ఇవి కొంచెం పెరుగుతాయి కదా. సో తర్వాత వీటిని మళ్ళీ కొమ్మలుగా తుంచి నాటొచ్చని అలానే ఇప్పటి వరకు వాటిని భద్రపరుచుకుంటూ వస్తున్నా. సో ఇలా అనమాట. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ చూసారా, ముందుకి ఇప్పటికి ఎంత బాగుందో నీట్గా. మొత్తం అంతా చెత్త ఇసుక అంతా పడిపోయాయి. నీళ్ళు పెట్టినప్పుడల్లా ఇసుక మొత్తం పోతుందనమాట. దానివల్ల అసలు ఒక మంచం కూడా పడతలేదు. ఒక మంచం వేసి ఇటు అటు నడుస్తానికి ఉండట్లే. ఇప్పుడు మంచము ఇటు సైడ్ వేసేసి ఇటు చక్కగా నడుచుకోవచ్చు. మిగతా పూల కుండీలన్నీ కూడా ఇలా ఒక వైపుకి అయితే పెట్టేసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఇటు సైడ్ని పెట్టుకోవాలి, కానీ పిల్లకాయలు పద్దాక అటు ఇటు తిరుగుతూ పడేస్తున్నారని చెప్పి ఇటువైపు పెట్టేశాను. ముందుకి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో కదా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందో చెప్పండి. సో ఇలా అయితే మొత్తం నీట్గా చేసుకొని తుడిచేసుకున్నాను. ఈ రోజుకైతే గార్డెన్ ఇదొకటి క్లీన్ చేసేసుకున్నానండి. చేద్దాం అనుకుంటున్నా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ మా వారేమో బెల్లం అయిపోయింది బావా, ఇలా పని మీద బయటకు వెళ్తే బెల్లం తీసుకురంటే సరే అన్నారు. అంటే మనం తీసుకొచ్చిన దానిలో రోజు రాగి జావ కాస్తున్నాను కదా, అందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఒక కుంద అయిపోయింది. తర్వాత వస్తా వేరుశనక్కాయలు మొన్న ఒక రోజు అడిగాను అనమాట. అడిగితేనే ఈరోజు సెంటర్లో కనిపించి అంటే తీసుకొచ్చారు. తర్వాత పొలానికి కట్టడానికి పచ్చిపట్ట ఒకటి తీసుకొచ్చారు. అదే వేరే చోట పొలం శుభ్రం చేస్తున్న మొక్కలు నాటాలని చెప్పాను కదండి, అక్కడికి అనమాట. ఈ పట్ట వేయకపోతే కుక్కలు గందరగోళం చేసి పడేస్తాయి. ఎందుకంటే అది ఊరు దగ్గర అనమాట, ఊరు పక్కన అంటే ఇళ్ళల మధ్యలో ఉండిద్ది. తెలిసిందే కదా, లైన్కి వేసాము ఆ పొలం అండి. నెక్స్ట్ ఇందులో బెల్లం వేసేసి అడుగంటే వరకు కొంచెం అలా కలుపుకుంటా ఉన్నాను. బాగా వచ్చింది. నేను అసలు బూర్లు అంటే పూర్ణాలు అంటే పెద్ద ప్రాసెస్ అది ఇదని ఒక మైండ్లో ఉండిద్ది అనమాట. ఎప్పుడైనా మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా సరే మ్యాక్సిమం మా పెద్దక్క అంటే పూర్ణిమ వాళ్ళ అమ్మ, ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ ఉంటారులేండి, ఉమక్క అని. సో వీళ్ళిద్దరేనమాట వంట వరకు. ఇంకా ఏమైనా ఉంటే మా గౌరక్క కూడా వెళ్ళిద్ది. అంతేగాని నేను మాత్రము వంటల్లో అయితే అస్సలు ఇన్వాల్వ్ అవ్వను, వీళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే మనకంటే పెద్దలు ఉన్నప్పుడు మనం ఎక్కువ కష్టపడకూడదు కదా. పూర్ణాలు మాత్రము కొంచెము పెద్దొండలు చుట్టేసాను. చుట్టినప్పుడు ఏమనిపించలేదు, కానీ తర్వాత వేసేటప్పుడు అయ్యో పెద్దవి చేసేసానే అనిపించింది. చాలా పెద్ద బూర్లు అయినాయి అనమాట. మరీ ఎక్కువ ఏం చేయలేదు, లిమిట్గానే చేసాను. ఎందుకంటే ఎక్కువేమై తినలేరు కూడా, ఎక్కువగా మా వారే తింటారని చెప్పి తన కోసం చేసి ఇంకా తాతయ్య వాళ్ళు ఇంకా ఎవరున్నారు చెప్పండి. అంతకుముందు పెళ్ళైన కొత్తలో అంటే ఇంట్లో ఏదైనా వంట చేశానంటే ఒక్కింటి కాదు 3-4 ఇళ్ళలు కలిపి చేసినట్టు ఉండిద్ది అనమాట. అంటే మా బంధువర్గము ఎప్పుడైతే ఊరి చివరికి ఇట్లా వచ్చేసామో సో అలా కొంచెం అలా తగ్గిపోయిందనమాట. అంతకుముందు ఏ వంటలు ఉన్నా సరే అందరికీ, మా చిన్నమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి అందరికీ పెట్టేదాన్ని. ఇంకా చివరి అయిపోయేసరికి వాళ్ళు పొలాలకు వెళ్ళి ఉండట్లేదు కూడా, ఇంకా తాతయ్య నాన్నమ్మ వరకే పెట్టుకుంటూ ఆగుతాను. ఇంకెవరైనా ఇంటికి వస్తే మాత్రం ఇస్తానులేండి.
అంతేగాని ప్రత్యేకించి ఇంటికెళ్ళి ఏదైనా పండగలప్పుడు మాత్రము ఏదైనా సందర్భం ఉంటే ఇంటికి తీసుకెళ్ళిస్తాను. కానీ ఇంకా నార్మల్గా ఇంట్లో ఏం చేసినా సరే ఎవరైనా ఇంటికి వస్తే పెట్టేది, లేదంటే మా వారికి అలా తినేస్తాము. మా వారేమో వచ్చి తిడుతున్నారనమాట. బయట ఇంత మంచి పైరుగాలు వస్తేనేమో మంచం వేసుకొని చక్కగా బయట కాసేపు ఉండొచ్చు కదా అని. ఇంకా తనే మంచం తీసుకొచ్చి బయట వేశారు. సరేలే అని చెప్పి ఇంకా పూర్ణాలు తీసుకెళ్ళి ఇచ్చాను. బాగున్నాయి అన్నారు. కాకపోతే ఏంటంటే పైన పిండి ఉంటుంది కదా, లోపల పూర్ణం అనేది ఎక్కువైపోయింది, పిండి పలుచగా అయిపోయిందంట. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం పైన పిండి కొంచెం ఒత్తుగా వెయ్యని అయితే అన్నారు, అంటే కొంచెం మందంగా. కానీ టేస్ట్ బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తాయని. బిందె మీద కూర్చొని మరీ గిన్నెలు కడుగుతున్నావు ఏంటి అంటారేమో, పీయట్లేదు. మా తమ్ముడు వాళ్ళు తీసుకెళ్లారనమాట మిరగాయలు కోయటానికని. 3 రోజులు అవుతుంది. ఇంకా ఈరోజు గిన్నెలు ఎక్కువ అయ్యేసరికి ఆ బిందె మీద కూర్చొని అలా కడిగాను. దానికంటే నార్మల్గా కూర్చొని కడుక్కున్నంత ఉత్తం లేదనిపించింది. ఈ వంట అయితే పొద్దున్నుండినే చిక్కుడుకాయ కూర ఉందండి. ఇంకా వేడివేడిగా రైస్ మాత్రం వండేసాను. ఇంకా సరిపోయిందనమాట. పిల్లలకి స్నానాలు అవి చేసుకుని ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే అక్కడితోనే ఆపేసాను. ఇంక ఇది వచ్చి వర్షం పడిందని చెప్పాను కదండి ముందు రోజు, అంటే శుక్రవారం అనమాట. శుక్రవారం సాయంత్రం తీసిన వీడియో ఇది. సో జస్ట్ అట్లా వర్షం అప్పుడు ఎలా ఉంటుందో క్లిప్స్ యాడ్ చేద్దాం, చాలా రోజులు అవుతుంది కదని యాడ్ చేశాను. సో వెనకాల బ్యాక్ సైడ్ చూసారా, కిటికీలో నుంచి బయట వర్షాన్ని చూస్తుంటే నాకు భలే ఇష్టము. ఇక్కడ అందులోకి వచ్చి పూల తోటలు ఉంటాయి కదా, ఇంకా బాగా కనిపిస్తుంది. మా అదృష్టం ఏంటంటే అప్పుడే పొలం నుంచి వచ్చి అలా బయట బట్టలు అన్నీ కూడా తీసుకుని అన్నీ సర్దుకున్నాము, వర్షం స్టార్ట్ అయిందండి. అంటే చెట్ల కాడ దొండకాయలు కోసేసి కలుపు తీస్తున్నాం అనమాట కొత్తిమీరలోని. ఇంకా లక్కీ అని చెప్పుకోవాలి. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఈ పిల్లల్ని మాత్రం కంట్రోల్ చేయలేము. ఒకవైపు వాళ్ళకి అన్నం పెడుతూ నేను అన్నం తింటున్నాను, ఇంకా ఎంతలో వర్షము. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా నేను నైట్ 11 టైం అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను. అంటే వీడియో తీయడము, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ ఒకే రోజు అయిపోవడం వల్ల ఆ టైం అయిందండి. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.